పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఎమ్మెల్యే పిన్నెల్ని అరెస్ట్ చేయాలి. మాజీ మంత్రి పత్తిపాటి. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలురుపేట నియోజకవర్గం చిలురుపేట పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడడం జరిగింది. పిన్నెల్లి బ్రదర్స్ తప్పించుకొని పోయారని కాకమ్మ కబుర్లు చెబితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో పాల్గొనకుండా శాశ్వత నిషేధం పెట్టాలన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయనమచ్చ అన్నారు. వ్యవస్థల్ని వైకాపా భయపెట్టి గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదో ఉదాహరణ తెలిపారు. పిన్నెల్లి సోదరులు హౌస్ అరెస్ట్ నుంచి అసలు ఎలా తప్పించుకున్నారని, ఎమ్మెల్యేనే ఈవీఎం ధ్వంసం చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఉపేక్షించారని ఆయన పేర్కొన్నారు. హింస వైఫల్యాలకు సీఈఓ అలానే సీఎస్ డీజీపీ ముగ్గురు బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీ నుంచి ఈసీ చెబితే తప్ప అరెస్ట్ చేయాలనే స్పృహ లేకుండా పోవడం చిగుచెట్టు అన్నారు. పిన్నెల్లి రౌడీ రాజ్యాన్ని తరిమి కొట్టుకుంటే మాచర్లో ప్రజాస్వామ్యం బతకదని సందర్భంగా తెలియజేయడం జరిగింది.